రండి మరొకసారి అదే ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనము మనం చదువుకుందాం. అందరూ కలిసి చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనం. అబ్రహాము సాగిలపడగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కూడా మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుడి వాక్య భాగాన్ని మన నిమిత్తం ఆశీర్వదించింది గాక. ప్రార్థన చేసుకుని, ప్రేమగల తండ్రి, జీవంగల ప్రభువాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడాన్ని స్తోత్రాలు. వేలుపులలోని వంటి వాడు లేరయ్యా, పరిశుద్ధతలోని వంటి మహనుడు లేడయ్యా. స్తుతి కీర్తనకు పాత్రుడు, స్తోత్రార్హుడు, అద్భుతములు చేసేటువంటి దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆనాడు మా పితరుడైనటువంటి అబ్రహాముతో నిబంధన చేసి దాన్ని నెరవేర్చిన దేవాన్ని స్తోత్రాలు. అయా, ఏ నిబంధన లేని మాకు నేను గొప్ప నిత్యమైన నిబంధన, స్థిరమైన నిబంధన, శ్రేష్టమైన నిబంధన, సమాధాన సంబంధమైన నిబంధన, పరిశుద్ధమైన నిబంధన దేవా, మీరు నాతో చేసి నన్ను బలపరచడానికి స్తోత్రాలు. ఆ విధంగా నేను ఆరాధించి స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆనాడు ప్రభు మరి మాతో నిబంధన చేశారు. అయ్యా, మేము నీతో ఏ నిబంధన చేసుకోవాలో ప్రభు, ఎట్టగా ఎలాంటి నిబంధన చేసుకోవాలో మాతో మాట్లాడి అలా చేసి ప్రభు నీ బలలో పాలు పంపులు పొందిన కనపరిచే వారికి చేయమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి మనం ఆరాధన వర్తమానంలో దేవుడు మనతో చేసినటువంటి నిబంధనను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని మనం ఏం చేసామో ఆరాధించాము. లేలక్క, వరకరక్క, నాకెళ్ళి చూడండి, ఏం చదువుతున్నారు మీరాడ? చదువుతున్నారా? మంచి చదివేళ్ళు మీరు. ఏం చదువుతున్నారా? కింద కూసి కిందకి చదువుతున్నారు మీరు? ఏం చదువుతున్నారు చెప్పండి నాతో. బైబిల్ చదువుతున్నారు మీరు? కింద నాకెళ్ళి చూడండి. ముందుకు రండి, ఖాళీగా ఉన్నాయి ఈ సీట్లు, రండి ముందుకు రండి, ఈ 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సరే, ఇప్పుడు దేవుడు రండి, ముందు రండి. దేవుడు మనతో నిబంధన చేశాడు కదా. 7 నిబంధనలు మనం చూసినాం. సరే, అక్కడే ఉండి కూర్చో, చూడండి, నాకెళ్ళి చూడండి. మీరు బైబిల్ చదువుతూ ఉంటే నాకు అర్థం కాదు. సరే, మంచిది. కాబట్టి దేవుడు మనతో ఏం చేశాడు? 7 నిబంధనలు దేవుడు అబ్రహాముతో చేశాడు. ఒకటేంటది? యాజక నిబంధన. మనం యాజకులు కాదు, కానీ దేవుడు మనము రాజులని యాజక సమూహముగా ఉండటం కొరకై ఆయన మనలను యాజక నిబంధన చేశాడు. రెండవది సమాధాన సంబంధమైన నిబంధన. అంటే మనము దేవునితో మనకేమి లేదు, సమాధానం లేదు. అయితే దేవుడు మనలను ఉభయులను సమాధానపరిచి ఏకపరుస్తూ వచ్చినాడు, ఏకం చేస్తూ వచ్చినాడు. మూడవది పరిశుద్ధమైన నిబంధన. మన పరిశుద్ధులు కాదు, మనం అపవిత్రులము. కానీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధమైన నిబంధన మనతో చేసి మనలను కూడా ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. మూడవది. నాలుగవది శ్రేష్టమైన నిబంధన. మనం ఈ భూలోకంలో శ్రేష్టమైన వారమా? కాదు. మనల్ని ఎవ్వరు కూడా ఎవరైనా అన్నారు శ్రేష్ఠులు అని? కానీ దేవుడు మనకేం చేశాడు? శ్రేష్టమైన నిబంధన మనతో చేసి ఆ శ్రేష్టమైన రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనలను
ఉంచుకోవాలని ఇష్టపడుతూ వచ్చినాడు. దాని కొరకు ఆయన చేసినటువంటి నిబంధన. తర్వాత ఏ నిబంధన చేశాడు? నిత్యమైన నిబంధన. ఏ నిబంధన చేసిన మనతో? నిత్యమైన నిబంధన. తర్వాత ఏర్పరచబడిన నిబంధన. తర్వాత స్థిరపరచబడిన నిబంధన. 7 రకాల నిబంధన మనతో చేసినాడు. మనము ఆయనతో కూడా నిబంధన చేసుకోవాలా. మరి ఆయన చేశాడు కదా నిబంధన. ఆయనతో మనతో ఒక ఒడంబడి చేశాడు. అబ్రహాముతో చేసిన నిబంధన అబ్రహాము పట్ల నెరవేరుస్తూ వచ్చినాడు. మరి మనం కూడా ఆయనతో నిబంధన చేసుకోవాలా. చూడండి, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, చదువునాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నా. ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని చూడండి, పౌలు గారు ఏ నిబంధన చేసుకున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఎక్కువ జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించను. ఇది ఒక ఒడంబడి, ఒక నిబంధన ఇది. కాబట్టి మనము కూడా ప్రభువు సన్నిధిలో మనం కూడా ఒక నిబంధన చేసుకోవాలా. ఏ నిబంధన మనం చేసుకోవాలంటే చూడండి, మొట్టమొదటిగా మనం ఏ నిబంధన ప్రభుత్వం మనం చేసుకోవాలంటే చూడండి, యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనెలాగు చూచుదును. చాలు. యోబు దేంతో నిబంధన చేసుకుంటున్నాడండి? కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు. నేనుగా ఎవరిని చూడను, దేనిని చూడను. మన కన్నులతో మనం ఏం చేయాలా? నిబంధన చేసుకోవాలి. ప్రభా ఈ రోజు నుంచి నేను సీరియల్ చూడను, ప్రభా ఈ రోజు నుంచి నేను సినిమాలు చూడను కదా, అవునా కదా? రక్షింపబడ్డ మనము ఈ కన్నులతో ఏమి చూడకూడదు అది మనం చూస్తున్నాం. ఇప్పుడు యోబు తన కన్నులతో ఏ నిబంధన చేసుకుంటున్నాడు? నేను కన్యకలని నేనెన్నడూ చూడను. ఇప్పుడు మనం కూడా మన కన్నులతో ఒక నిబంధన చేసుకోవాలా. నేను రక్షింపబడ్డాను, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాను కాబట్టి మన కన్నులతో మనం ఏ నిబంధన చేసుకోవాలా? ప్రభువా, వ్యర్థమైన వాటిని నేను చూడను, ఆ సీరియల్ నేను చూడను, ఆ సినిమాలు నేను చూడను, ఆ పోస్టర్లు నేను చూడను. ఏ సినిమా పోస్టర్లు కదా? అంటే ఈ లోకంలో వ్యర్థమైన వాటిని మనం ఏం చేయకూడదు, చూడకోకుండా మన కన్నులకు ఏం చేసేయాలా? నిబంధన చేసుకోవాలా. యోబు అదే చేసుకుంటున్నాడు కదా. రక్షణ పొందబోతున్నారు, బాప్తిసం తీసుకోబోతున్నారు, తీసుకున్న మనము తీసుకోబోతున్న బిడ్డలు కూడా ఏం చేయాలంటే దేవుడు మన కన్నులతో నిబంధన చేసుకోవాలి. ఎంతమంది సీరియల్ చూస్తున్నారు చెప్పండి? ఎంతమంది సినిమాలు చూస్తున్నారు చెప్పండి? టీవీలో సినిమాలు, సెల్లుల్లో సినిమాలు చూస్తున్నారా? ఈరోజు నుంచి తీసుకోండి, నిబంధన చేసుకోండి కళ్ళతో. దేవా, నా కళ్ళుతో నేను ఈ లోక సంబంధమైన వాటిని ఏది చూడను, నా కళ్ళుతో నీ వాక్యాన్నే చదువుతాను, నీ వాక్యాన్ని నేను చూస్తాను. చూడండి, అందుకే దావీదు రాసినటువంటి కీర్తనలు మనం చూసినట్లయితే, ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్టు నా కనులు తెరువయ్యా. 119వ కీర్తన 160 వచ్చిన, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లు. దేని కొరకు కన్ను తెరవాలా?
దేవుని వాక్యము చూడటానికి మన కన్నులు తెరవాలి కానీ, దేవుని వాక్యమును మనము చూడాలి కానీ, ఈ లోక సంబంధమైనవి ఏవి మనము నిబంధన చేసుకోండి. ఈ రోజు నుంచి ప్రభా నేను సినిమా చూడను, నా కళ్ళతో నేను పాపాన్ని చూడను ప్రభా. మేము రక్షింపబడిన కొత్త దినాల్లో అంటే యవనస్తులుగా మేము ఉన్నప్పుడు మాకు మా సేవకులు చెప్పేవారు, తిమోతి అంకులు, మా ఆత్మీయ తండ్రి తిమోతి అంకులు చెప్పేవారు అన్నమాట. ఆయన సాక్ష్యంలో కూడా నేను విన్నాను. ఆయన దేవుని నమ్ముకున్నప్పుడు సినిమా పోస్టర్లు కూడా అవి అక్కడ ఆడికెళ్ళిన తర్వాత తన రెండు కళ్ళు మూసుకునేవాడండి. సినిమా పోస్టర్లు కూడా చూడకూడదు. అది కూడా ఏంటంట, దాంట్లో ఏమంటే పిచ్చి పిచ్చి ఉంటే దాన్ని కూడా చూస్తే మనం దానిని ఆకర్షింపబడుతున్నారు ఈనాడు యవనస్తులు పెద్దలు కూడా. కాబట్టి సినిమా పోస్టర్లు కూడా మనం ఏం చేయకూడదు, చూడకూడదు. కాబట్టి మనము అందుకే ఇక్కడ ఏమి చూడాలి అంటే దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్టు నా కన్నులు తెరువు. దేని కొరకు మన కన్నులు, దేని చూడాలి మన కన్నులు? ఈరోజు నిబంధన చేసుకో. దేవుడు మనతో ఎన్ని నిబంధనలు చేస్తున్నాడు, అవన్నీ నెరవేర్చిన మనం కూడా దేవుడితో నిబంధన చేసుకోవాలా. ఒకటేంటి, నా కన్నులతో నేను వ్యర్థమైన వాటిని చూడను. నా కన్నులతో వ్యర్థమైనటువంటి మరి వేస్ట్ చూడను అని చెప్పేసి మనం తీర్మానం చేసుకోవాలి. రెండవది, ఏ నిబంధన చేసుకోవాలి మనము చూడండి. ఏ నిబంధన ప్రభుత్వం మనం చేసుకోవాలంటే, అబ్రహాము అదే యోబు ఏ నిబంధన చేసుకున్నాడు? ఏ నిబంధన చేసుకున్నాడు? వ్యర్థమైనవి నేను తన కన్నులతో నిబంధన చేసుకుంటూ వచ్చినాడు. మనం కూడా ప్రభువులలో పాలు పంపులు పొందకమునుపు ప్రభువులు మనం నిబంధన చేసుకో. రెండవది మనం చూసినట్లయితే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనము. ఏ నిబంధన చేసుకోవాలి మనము? మొదటి సమూయేలు గ్రంథము దేవునితో మనం నిబంధన చేసుకోవాలా. 17:39 చదవండి. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని, దావీదు అవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి. అంటే దీన్ని ఏమని చెప్పండి? ఇప్పుడు చూడండి, దావీదు సౌలు గొలియాతు రంకెలు వేస్తున్నప్పుడు దావీదు అన్నాడు, నేను వాళ్ళతో యుద్ధం చేస్తానంటే అప్పుడు సౌలు ఏమిచ్చాడు? రాజు ధరించుకునే ఆ యుద్ధ సామాగ్రి అంతా ఇచ్చినాడు. కానీ దాన్ని ఏం చేయలేదు చెప్పండి? వాడుక లేదు. నాకు ఇది వాడుక లేదు అంటే తన చేతులతో కూడా వాటిని ఏం చేయలేదు, ముట్టుకోలేదు. అంటే చేతులతో ఏం చేసినాడు? నిబంధన చేసినాడు. అవి నాకు వాడుక లేవు, వాటిని నేను తీసుకోను. అంటే ఇక్కడ అది ఇంగ్లీష్లో చక్కగా రాయబడింది. కాబట్టి ఆ వాడుక లేదు. చేతులతో అంటే మరి రాజు వేసుకునేటువంటి ఆ యొక్క మరి రాజవస్త్రాలు లేకపోతే ఆ యుద్ధ వస్త్రాలు పట్టుకోవడానికి కూడా దావీదు ఏం చేయలేదు, ఇష్టపడలేదు. ఈనాడు మనం చేతులతో ఏమేం పట్టుకుంటున్నాం మనం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? మన చేతులతో నిబంధన చేసుకోవాలా. ఏమని? ప్రభా, వ్యర్థమైన వాటి నేను పట్టుకోను, ముట్టుకోను. చాలామంది ఈనాడు విశ్వాసులుగా మనము మన చేతులతో నిబంధన చేస్తున్నామా? చూడండి, చాలామంది ఏది పడితే అది ముట్టుకుంటారు. ముట్టుకోకూడని కూడా ఏం చేస్తున్నారు? ఈనాడు ముట్టుకుంటున్నారు. కాబట్టి ఏం చేయాలా? మనము చేతులతో నిబంధన చేసుకోవాలి. ప్రభువా, నా చేతులతో చేసిన పాపాలు బట్టి నీ చేతులు మేకులు కొట్టించుకున్నావు, నా చేతులతో అపవిత్రమైనది నేను ముట్టను. ఒకరోజు
పాల్ సుధాకర్ అంకుల్ తెలుసు కదా. పాల్ సుధాకర్ అంకుల్ ట్రైన్లో వెళ్తా ఉంటే ఆయన సీట్లో మధ్యలో కూర్చున్నారు. అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చున్నారు వేరే వాళ్ళు. అయితే పాల్ సుధాకర్ అంకులు చేతులు కట్టుకొని కూర్చున్నారు. ఇటే పక్కన ఆయన ఒక నవలో మ్యాగజైన్ ఏదో ఒకటి తీసి పక్కన ఆయనకి ఇవ్వమంటున్నాడు. సార్ ఇది తీసుకొని ఆ పక్కన ఆయనకి ఇవ్వమంటే అన్నాడంట మన దైవజనుడు పాల్ సుధాకర్ అంకులు, నాకు చేతులు లేవు అన్నాడంట. నాకు చేతులు లేవు అన్నాడంట. నిజమైన చేతులు లేవు అని చెప్పేసి అనుకొని ఆమె ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఆయన బైబిల్ తీసి తన చేతులు పట్టుకొని చదువుతున్నాడంట. ఎవరు? పాల్ సుధాకర్. అప్పుడు మళ్ళీ అడిగారంట, అయ్యా ఇందాక పుస్తకం తీసుకొని ఆయనకి ఏమంటే చేతులు లేవన్నావు అని అంటే ఆ దైవజనుడు చెప్పినాడంట, నా చేతులు ఎప్పుడో దేవునికి ఇచ్చేసాను, ఇవి నా చేతులు కాదు, ఇది దేవుని చేతులు అన్నాడంట. దేవుడికి నా చేతులు ఎప్పుడో ఇచ్చేసా, ఈ చేతులు నాయి కాదు. ఏంటి? అపవిత్రమైన పుస్తకాలు పుట్టుకోవడానికి, అపవిత్రమైన వస్తువులు ముట్టుకోవడానికి కాదు నా చేతులు, నా దేవుని వాక్యాన్ని పట్టుకోవడానికి నాకు దేవుడి చేతులు ఇచ్చాడు. నేను రక్షణ పొందినప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు ఎప్పుడో నా చేతులు దేవునికి ఇచ్చేసాను. కాబట్టి ప్రియమైన వాళ్ళ, మన చేతులు ఎవరికి ఇచ్చేయాలి? చేతులతో నిబంధన చేసుకోవాలి. ప్రభువా, ఈ చేతులు నా చేతులు కావు, ఈ చేతులు నీ చేతులు. ఈ చేతులు ప్రభు బల్ల తీసుకోవటానికి, ఈ చేతులు అపవిత్రమైన ముట్టుకోవడానికి కాదు, అపవిత్రమైనవి చేయటానికి కాదు. ఈ చేతులు దేవుడు మనకి ఇచ్చింది. కాబట్టి ఏం చేయాలి? మనము మన చేతులతో ఏం చేయాలా? నిబంధన చేసుకోవాలా. ప్రభా, నేను అపవిత్రమైనవి ముట్టను, అపవిత్రమైనవి చేతులు నేను పట్టుకోను అని చెప్పేసి ఏం చేయాలి? మనము నిబంధన చేసుకోవాలి. ఇప్పుడు దావీదు చేసుకున్నాడు లేదా? అవి నాకు వాడుక లేవు. మన చూడండి అంటున్నాడు, ఇవి నాకు వాడుక లేదు, నేను పట్టుకోలేనని చెప్పేసి తిరిగి వాళ్ళంటే ప్రియమైన వాళ్ళారా, మన చేతులకు మనం ఏం చేయాలా? నిబంధన నేర్పాలా. మన చేతులకు మనం నేర్పాలా. మూడవది ఏం చేయాలి? మన దేవునితో మనం ఏం చేసుకోవాలి? ఏం నిబంధన చేసుకోవాలంటే చూడండి, నిర్గమకాండంలో యెహోషువ నిర్గమకాండం 33వ అధ్యాయము. యెహోషువ చూడండి, ఆయన గుడారంలోనే ఉండి బయటికి రాకుండా చదువు 33:11. నిర్గమకాండం 33:11. మనుషుడు మాట్లాడినట్లు యెహోవా మోషేతో తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. అంటే ఇక్కడ తన కాళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తున్నారు? ఆడుతున్నారు, పాడుతున్నారు. ఎందుకంటే మోషే లేడు, గద్దించేవాడు లేడు. మోషే ఎక్కడికి వెళ్ళాడు? సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో ముద్రిస్తున్న 40 రోజుల దాకా రాడిగా ఎవరు? మోషే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు తినటానికి, తాగడానికి, ఆడడానికి లేస్తూ ఉన్నారు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ యెహోషువ మాత్రము గుడారములో నుండి తన కాలు బయట పెట్టలేదు. అంటే తన కాళ్ళకి ఏం చేశాడు? నిబంధన చేశాడు. వాళ్ళతో నేను ఏకీభవించను, వాళ్ళతో నేను గంతులేను, వాళ్ళతో నేను ఎగరను. చాలామంది రోజుల్లో దేవుడు ఇచ్చిన 2 కాళ్ళతో ఏం చేస్తున్నారు తెలుసా? విగ్రహాల దగ్గర డ్యాన్సులు వేస్తున్నారు. బొమ్మల దగ్గర డ్యాన్స్. రక్షింపబడిన వారే, బాప్తిసం తీసుకుంటున్న వారే, బలలో పాలు పంపులు పొందుతున్న వారే విగ్రహం దగ్గర ఏం చేస్తున్నారు? డ్యాన్స్ లేటాక దేవుడు నీకు కాళ్ళు ఇచ్చింది, ఎగరడానిక నీకు కాళ్ళు ఇచ్చింది దేవుడు. ఎందుకు ఇచ్చినాడు? ఆయన రాజ్య స్వార్థను ప్రకటించడానికి దేవుడు మనకు కాళ్ళు ఇచ్చినాడు. అది వాడుకు చేసుకోవాలి మనము. అవునా?
మన పాదాలు ఎందుకు? మరి సువార్త ప్రకటించి వారి పాదములు పర్వతముల మీద సుందరములు పోలినవి. చూడండి, ఈయన రావచ్చు, యెహోషువ రావచ్చు. ఎక్కడికి? మోషే లేడు కదా, ఆయన కూడా వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో ఎగరొచ్చు, ఆడవచ్చు, గంతులు వేయచ్చు. కానీ రాలా. తన కాళ్ళకి ఏం చేశాడు? ఒక నిబంధన చేశాడు, నా కాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని. వాడి దగ్గరకు చూడ ప్రియమైన వాళ్ళరా, ప్రభు నామం బట్టి ప్రేమపూర్వకం మీతో చెప్తున్నాను ఏంటంటే, మనం విగ్రహాల దగ్గరికి వెళ్ళకూడదు. మన పాదాలు వాళ్ళ దగ్గర మన గంతులు వేయకూడదు, మన పాదాలు అక్కడ నిలపకూడదు. నిబంధన చేసుకో ఈరోజు. ప్రభా నిజమే, ఇంతకుముందు నా కాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఎగిరిని గంతులేసి, వద్దు, నా కాళ్ళు నాకు 2 కాళ్ళు ఇచ్చింది నిన్ను స్తుతించడానికి, నీ స్వార్థ ప్రకటించడానికి. అంతేగాని వ్యర్థమైన వాటి మీద ఎగరడానికి, గంతులు వేయటానికి కాదండి. ఇప్పుడు మన కాళ్ళతో మనం ఏం చేయాలా? రక్షింపబడబోతున్న, బాప్తిసం తీసుకోబోతున్న బిడ్డలు గుర్తుపెట్టుకోండి. మీ కన్నులకు ఇప్పుడే నిబంధన చేయండి. ప్రభా, నా కన్నులకు నేను వ్యర్థమైనవి చూడని నిబంధన చేసుకోండి ఇప్పుడు ప్రభు దగ్గర. రెండవది ఏంటి? నా చేతులు వ్యర్థమైన వాటిని ముట్టుకోను. మూడవది, నా పాదాలు వ్యర్థమైన వాటి దగ్గరికి వెళ్ళనివ్వను. చూడండి, ఇప్పుడు గమనించండి. ఎవరైతే దేవునితో నిబంధన చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు కదా. యోబు కన్నులతో నిబంధన చేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? అప్పుడు యోబుని 2 అంతలుగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించినాడు. రెండో వ్యక్తి ఎవరు? దావీదు తన చేతులకు వ్యర్థమైన వాటిని ముట్టుకోకుండా మరి నిబంధన చేసుకున్నాడు. దేవుడు దావీదుని కూడా ఏం చేసినాడు? గొర్రెలు కాసుకునే దావీదుని సింహాసనం ఎక్కించినాడు. మూడవది ఎవరు? యెహోషువ. ఇశ్రాయేలులకు మొదటి నాయకుడు మోషే అయితే, మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు యెహోషువను మరి నిలబెడతాడు. ఎందుకంటే అతడు తన కాళ్ళకు నిబంధన చేసుకున్నాడు. అప్పుడు మోషే అడిగినాడు, అయ్యా మరి నా తర్వాత ఎవరంటే ఇంకెవరు? ఇశ్రాయేలు ప్రజలు ఎగురుతుంటే, ఆడుతుంటే, గంతులేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా గుడారంలో ఉన్నాడు. తన పాదాలు కాపాడుకున్నాడు. ఆయనే నా ప్రజలైన ఇశ్రాయేలుకు 2వ నాయకుడు అని చెప్పేసి యెహోషువను దేవుడు ఏం చేసినాడు? కోరుకుంటూ వచ్చినాడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన, మన కళ్ళకు, మన చేతులకు, మన పాదాలకు నిబంధన చేసినప్పుడు ఆ నిబంధన ప్రకారం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకా ముందునే చూడండి, ఇంకొక వ్యక్తి మనం చూసినట్లయితే ఆదికాండము చూడండి. ఆదికాండము మనం చూసినట్లయితే 39వ అధ్యాయము 10వ వచనము ఏం చేసినాడు చూడండి. ఈయన కూడా దినము ఎవరు? ఫరో భార్య దినము ఫరో యోసేపుతో మాట్లాడుతుంది. కానీ అతడు ఆమెతో శయనించుడికైనను, ఆమెతో ఉండుడికైనను ఆమె మాట వినినవాడు కాదు. అంటే ఏం చేశాడు? చెవులతో నిబంధన చేసుకున్నాడు. చెవులతో ఏం చేసినాడు? ఆమె మాట నేను వినను. రోజు వస్తుంది, సతాయిస్తుంది, రోజు వస్తుంది, నాతో శయనించు, నాతో ఉండు అని చెప్పేసి ఏం చేస్తుంది? రోజు వచ్చి ఆయన చెవుల్లో ఊదుతుంటే నేను ఆ పని చేయను అని చెప్పేసి కరాఖండ్ చూడండి ఇక్కడ. అంటే చెవులకు ఎవరికి ఏం చేసినాడు? నిబంధన చేసుకున్నాడు. నేను ఆమె మాట వినను. మనం ఎవరు మాటలు పడితే వాళ్ళ మాట వింటాం కదా. ఎవరు మాట పడితే మన మాటలు వాళ్ళు వింటాం. మనం రక్షణ పడి మన చెవులకు ఒక నిబంధన చేసుకోవాలా. ప్రభువాని చెడ్డ మాటలు దేవుడు మనకు చెవులు ఇచ్చింది ఎందుకు? 2 చెవులు ఇచ్చింది ఎందుకు దేవుడు? ఎందుకు చెప్పండి? చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఒక స్కూల్లో ఒక ఆమెని ఒక టీచర్ అడిగాడంట, ఏమ్మా దేవుడు మనకు చెవులు ఇచ్చింది ఎందుకంటే, సార్ ఇగో ఈ కళ్ళజోడు నిలబట్టాలి సార్ అందంట.
ఎందుకు ఇచ్చిందంట? చెవులు ఇచ్చిన దానికి కళ్ళతోటి నిలబడ్డాకనంట ఇచ్చారు. ఈ కళ్ళతోటి ఒక్క చెవు ఉంటే పడిపోద్దని 2 చెవులు మరి కళ్ళతోటి నిలబడ్డాక సార్ అని చెప్పిందంట. అది కూడా వాస్తవమే. కానీ అసలు ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకు చెవులు చెప్పండి? ఒక చెవుతో విని విడిచిపెట్టా కాదు, ఈ చెవుతో విని ఈ చెవుతో గ్రహించడానికి, విడిచిపెట్టడా కాదు. ఈ చెవుతో వినాలి, ఈ చెవుతో మనం ఏం చేయాలి? అది అదా కాదా, మంచిదా కాదా మనం గ్రహించాలి. అందుకు 2 చెవులు ఇచ్చినాడు దేవుడు. ఈనాడు ఏం చేస్తున్నారు? ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తున్నారు. వదిలేయటం కాదు, గ్రహించటానికి. దేవుడు 2 చెవులు మనకు ఎందుకు ఇచ్చాడంటే, ఓ చెవుతో విను, ఓ చెవుతో ఇది మంచిగా కాదా అని మనం ఏం చేయాలట? గ్రహించాలి. అందుకు దేవుడు మనకు ఆ 2 చెవులు ఇచ్చినాడు. కానీ ఈ చెవులు మనం దేని కొరకు వాడాలా? దేని కొరకు వాడాలా? దేవుని కొరకు వాడాలి. ఇప్పుడు ఈయన ఏం చేసినాడు? రోజు వస్తుంది పోతిఫర్ భార్య, ఏమంటుంది? మాట్లాడుతుంది. కానీ ఆయన ఆ మాటలు లెక్క పెట్టాడా? లెక్క పెట్టలా. కానీ మనం ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు, ఇంటి వెనకాల వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? అవి పోస్తూ ఉంటారు చెవులు. వినమాకండి, విని ఇవి మంచిగా కాదని గ్రహించండి. గ్రహిస్తే నువ్వు బాగుపడతావు. యోసేపు గ్రహించాడు, ఈ మాటలు ఆ మాటలు మంచివి కాదు, నన్ను పాపంలో పడేసేవి, నన్ను నష్టాన్ని పరిచేవి. నేను ఆ మాటలు వినలేదు కాబట్టి పోతిఫర్ ఏమైనాడు? ఐగుప్తు దేశానికి గవర్నర్ అయ్యాడు. రాజు తర్వాత రాజు అయ్యాడు. లేకపోతే పాపంలో పడిపోయేవాడే. ఆ మాటలు విని ఏమైపోయాడు? రాజు అయ్యేవాడు. రాజు తర్వాత రాజు అయ్యేవాడా? కాబట్టి మనం మాటలు, దేవుని మాటలు మనం వినాలి. ఈరోజు నిబంధన చేసుకో. నువ్వేం వింటున్నావు? నీ చెవులతో, నీ కళ్ళతో ఏం చూస్తున్నావు? నీ చేతులతో ఏం పట్టుకుంటున్నావు? నీ పాదాలతో ఎక్కడికి నడుస్తున్నావు? రక్షింపబడినటువంటి మనము ఏం చేయాలా? ప్రభుత్వం మనం ఏం చేయాలి? నిబంధన చేసుకోవాలి. ఏ నిబంధన? నిత్య నిబంధన, స్థిరమైన నిబంధన, పరిశుద్ధమైన నిబంధన. ఎన్నోదమ్మ ఇది? ఎన్నో నిబంధన ఇది? 3వదా 4వదా? 1 కళ్ళతో మనం నిబంధన చేసుకోవాలి. 2వది చేతులతో మనం నిబంధన చేసుకోవాలా. 3వది పాదములతో నిబంధన చేసుకోవాలా. 4వది చెవులతో మనం నిబంధన చేసుకోవాలా. 5వది 4వది మనం చూసినట్లయితే 5వది చూడండి, ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు 2వ అధ్యాయం 15 వచనం. దేనితో మనం నిబంధన చేసుకోవాలా? ఎస్తేరు 2:15 చదువు త్వరగా. మొర్దెకై తన కుమార్తెను స్వీకరించుకొనిన తన పిన్నతని అయిన అబీహయీలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు తన వంతు వచ్చినప్పుడు స్త్రీలు కాయు రాజు యొక్క షండుడైన ఏగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరు చూసిన వారికందరికీ ఆమె యందు ఏం పుట్టింది? దయ పుట్టింది. ఇప్పుడు ఈ మాట చెప్పండి, దీన్ని దేనికి తన నిబంధన చేసుకుంది? ఎస్తేరు దేనికి నిబంధన చేసుకుంది అమ్మా? అలంకారం. దేనికి అలంకారం? హృదయానికి నిబంధన చేసుకుంది. నేను హేగే నిర్ణయించిన అలంకారం కాక నేను ఏది కూడా, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు అలంకరించుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మరి నియమించినటువంటి ఏగే మాటలు ఏమో పట్టించుకోకుండా వాళ్ళ అలంకారం వాళ్ళు అలంకరించుకున్నారు. ఎస్తేరు మాత్రము హేగే నిర్ణయించిన అలంకారం కాక మరి ఏ అలంకారం కూడా కోరలేదు. అంటే హృదయ అలంకరణ కోరుకుంది కానీ బాహ్య అలంకరణ కోరుకోలేదు. మన హృదయంతో నిబంధన చేసుకోవాలా. ప్రభా, ఈ హృదయానికి ఏ అలంకరణ కావాలా? ఏ అలంకరణ కావాలా చెప్పండి? పరిశుద్ధమైన అలంకరణ కదా. మనము దీనికి హృదయానికి హృదయంతో నిబంధన చేసుకోవాలా.
ప్రభా మన హృదయం దేవుని ఎదురు సరిగా లేకపోతే దానిలో పాలు పంపులు మనకు ఉండవు. కాబట్టి మన హృదయం ఎలా ఉంది, దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉన్నదా లేదా? మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహించేవాడు ఎవరు కూడా లేరు. హృదయాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, దాంతో నిబంధన చేసుకోవాలా. హృదయంలో పుట్టే ఆలోచనలు, హృదయంలో పుట్టేటువంటి తలంపులు, హృదయంలో పుట్టేటువంటి ఆ యొక్క పెద్ద చెడ్డ ఆలోచనలు, కోరికలు అన్నీ కూడా చూడండి. ఆమె ఏం కోరుకుందంట చూడకి రాశాడు, ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరు చూసిన వారందరికీ ఆమె యందు చూడండి, ఆమె తన హృదయంతో నిబంధన చేసుకుంది కాబట్టి రాణి అయిందండి. ఏమైంది? రాణి అయింది. అదే తనకి ఇష్టం వచ్చినట్లు తన హృదయమును మరి నింపుకొని అలంకారంతో నింపుకుంటే రాజుకు దయగలిగేది కాదు, అక్కడ ఉన్న వారందరికీ దయగలిగేది కాదు. కాబట్టి మన హృదయ అలంకారం దేవుడు కోరుతా ఉన్నాడు. హృదయం ఏం చేయాలి? మనం హృదయంతో నిబంధన చేసుకోవాలి. ప్రభా, నేను ఇది చూడను, ఇది చేయను, ఇది వినను, ఇది మాట్లాడను, ఇది వెళ్ళను అని మనం హృదయంతో మనం ఏం చేయాలి? ఎందుకంటే హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహించేవాడు కూడా ఎవరు లేదు. కాబట్టి ఐదవది మన హృదయంతో ఏం చేయాలా? రాసుకోండి అమ్మా, రాసుకోండి ఇంటికాడ అధ్యయనం చేయండి. మళ్ళీ దొరకు ఈ మాటలు మళ్ళీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనము గ్రహించాలా. చదువులేని వారు మైండ్లో పెట్టుకోండి, చదవగలిగిన వారు రాసుకోండి, నోట్బుక్ తెచ్చుకొని పెన్ తెచ్చుకొని రాసుకోండి. ఈ మాటలు మన హృదయంలో ఒక దినమున పని చేస్తాయి. రాసుకోవాలి మనము, ఎందుకంటే దేవుడు మళ్ళీ ఇదే వర్తమానం మళ్ళీ ఇస్తాడో లేదో తెలియదు. కాబట్టి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే రాసుకోవాలి. చదువుకున్నవారు ఏదమ్మా దేంతో నిబంధన చేసుకోవాలి? మనము హృదయంతో మనం నిబంధన చేసుకోవాలి. ఏమని? ప్రభా, నాకు పరిశుద్ధమైన అలంకారం కాక ఈ లోక సంబంధమైన అలంకారం, బాహ్య అలంకారం నాకు వద్దు. ఎస్తేరులాగా నేను కూడా నువ్వు నువ్వు ఎలా ఉండమంటావో, నువ్వు ఎలా జీవించమంటావో, ఎలా ప్రవర్తించమంటావో, ఎలా మాట్లాడమంటావో, ఏది చూడమంటావో, ఏది చేయమంటావో, ఏది ముట్టుకోమంటావో, ఎక్కడికి వెళ్ళమంటావో అక్కడికే నా హృదయం వెళ్ళటానికి సహాయం చేయి అని ప్రభుత్వం మనం ఏం చేయాలా? తీర్మానం, నా నిబంధన చేసుకోవాలా. 6వది మనం చూసినట్లయితే ఏ నిబంధన చేసుకోవాలి మనం దేవునితో? చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. రూతు ఏమని తీర్మానం చేసుకుంది, నిబంధన చేసుకుంది? నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటా. చదువుతారమ్మా. రూతు 1వ అధ్యాయము 18వ వచనము. తెలుసుకున్నప్పుడు తర్వాత పైన చూడతాను. పైన అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చూడనే నేను మృతి పొందేదును, అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏది నిన్ను ఎంత మాత్రమును ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయుగాక నేను. ఎంత గొప్ప తీర్మానం అండి. తీర్మానం ఎవరైనా ఉంటా? ఎంత తీర్మానం ఎవరైనా చేసుకుంటారు చెప్పండి? నాకు తెలిసి బహుశా ఎవరు చేసుకోరేమో, ఏ కోడలు చేసుకోలేదేమో. ఇప్పుడు అత్తలైన వాడు ఇంతకుముందు ఎవరు? కోడళ్ళే. కాబట్టి నువ్వేం చేయాలంటే మనము ఈ రూతులాగా మనం ఏం చేయాలి? మన మనసుతో తీర్మానం చేసుకోవాలి, మా నిబంధన చేసుకోవాలా. నా దేవుడే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు ఉండే చోటే నేను ఉంటాను, నువ్వెక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను. నువ్వెక్కడ మృతి పొందితే నేను అక్కడే మృతి పొంది పాతి పెట్టబడతాను. నిన్ను నన్ను మరణము తప్ప మరలని ఏది
వచ్చిన తర్వాత తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కురిదినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడటం మానను కనుక వారిద్దరు బెత్లెహేము వచ్చే వరకు వారిద్దరు ఏం చేస్తారు, కలిసి ఇప్పుడు మనసు కుదిరింది. ఏం కుదిరిందమ్మా? మనసు కుదిరింది. కాబట్టి మనసుకి మనం ఏం చేయాలా? మనసుతో నిబంధన చేసుకోవాలా. మన మనసుతో ఏం చేయాలా? నిబంధన చేసుకోవాలి. ప్రభువా, నా మనసు ఏమన్నాడు? గేహస్తు ఎలీషా ఏమన్నాడు? నా మనసు నీతో కూడా రాలేదా? ఇప్పుడు అత్త మనసు ఎవరితో? రూతు మనసు అత్తతో కుదిరిందా లేదా? కుదిరించుకోవాలా. కుదిరించుకోకపోతే చాలా నష్టం వస్తుంది. ఇప్పుడు రూతు తన మనస్సుతో నిబంధన చేసుకుంది కాబట్టి దావీదు యేసుక్రీస్తు వారి యొక్క వంశములో చేర్చబడిందండి. ఒక విధవరాలు, ఒక అన్య దేశస్తురాలు, మోయాబు దేశస్తురాలు కదా, భర్తను కోల్పోయింది. అయినా సరే తన మనసుతో నిబంధన చేసుకుంది. ఇక నాకు మా అత్తకు నేనే, నాతో అత్తకు నేను, ఇంకా మాకెవరు మధ్యలో? దేవుడు, మేమే అని తన మనసుతో ఏం చేసింది? నీలక ఏం చేసింది? మనసుతో నిబంధన చేసుకుంది. నిబంధన చేసుకొని ఏం చేసింది? అత్త, నువ్వు ఎక్కడుంటే నేను ఎక్కడుంటా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను మరణము తప్ప ఏది కూడా విడదీయలేదు. ఏం చేసింది? మనసుతో నిబంధన చేసుకుంది. ఈరోజు మనసుతో నిబంధన చేసుకో. ఇప్పుడు వరకు నీ మనసు పరిపరి విధాలుగా పోయి ఉండవచ్చు. నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండవచ్చు. నీ అత్తతో కలవట్లేదేమో నీ మనసు, నీ భర్తతో కలవట్లేదేమో నీ మనసు, లేకపోతే నీ కుటుంబంతో కలవట్లేదేమో నీ మనసు, లేదా నీ మనసు వేరువేరుగా ఉంటుందేమో. ప్రభా, నా మనసుతో నేను నిబంధన చేసుకుంటున్నా. చేసుకుంటే ఇప్పుడు వేస్తే రూత్ ఏమైంది తెలుసా? బోయాజుని పెళ్లి చేసుకుంది. ఎవరు కంది? ఓబేదుని కంది. ఓబేదు కొడుకు ఎవరు? యెషయా. యెషయా కుమారుడు ఎవరు? దావీదు. దావీదు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలోనికి తీసుకురాబడుతూ వచ్చింది. ఎందుకని? తన మనసుతో నిబంధన చేసుకుంది. ఈరోజు మనము మన మనసుతో నిబంధన చేసుకుంటున్నామా? ఎవరితో మనం నిబంధన చేసుకుంటున్నాం? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. చివరిగా 7వదా 6వదమ్మా? 6వది. మనసుతో చివరిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. నోటితో నిబంధన చేసుకున్నాడు. ఎవరైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక్కలే కొడుతున్నారు, ఒక్కలే పిడుగుద్దులు గుద్దుతున్నారు, ఒక్కలే కొరడా దెబ్బలు కొడతా ఉన్నారు, ఒక్కళ్ళు దూషిస్తూ ఉన్నారు, ఆయన నోరు తెరవలేదు. మనమైతే ఒక్క మాట అంటే 100 మాటలు అంటాం. ఒక్క మాట అంటే 100 మాటలు అంటాం మనం. యేసయ్య నోరు తెరవలేదు. ఒక మాట అన్నాడు, నువ్వు అన్నట్లే నేను రాజునే అన్నాడే తప్ప నన్ను ఎందుకు కొడుతున్నారు, నన్ను ఎందుకు తిడుతున్నారు, నన్ను నేను ఏం తప్పు చేశాను, ఏం నేరం చేశాను అని ఒక్క మాట కూడా చూడకు రాయబడుతూ చక్కని మాట. అతడు దౌర్జన్యము నొందాడు. తప్పు చేయకపోయినా ఆయన దౌర్జన్యం చేసి పట్టుకున్నాడు, దౌర్జన్యము నొందినాడు. బాధింపబడినను నోరు తెరవలేదు. బాధించారు ఆయన్ని. అంతేనా డానీ? చేశాడు దేవుడు. మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే డబ్బాలో ఇవ్వని చెప్పిన డస్ట్బిన్లో
మీరు డస్ట్బిన్లో వేయకోకుండా దగ్గర పెట్టుకొని ఫోన్లు మధ్యలో డిస్టర్బెన్స్. కాబట్టి వధకు తేబడిన గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. అంటే అన్నారులే అనుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందో తెలుసా అండి. నువ్వు అబ్బా అంటే నీ అబ్బూసుకో అంటే ఇంకెక్కడ ఉంటుంది, గొడవ అయితే ఇంకెక్కువైంది. అని అన్నాం అనుకో, అన్నా కూడా ఊపుకున్నాం అనుకోండి, ఏమైంది, గొడవ తగ్గిపోద్ది. నువ్వెంత, నీ లెక్క ఎంత అన్నావు అనుకోండి, ఇంకా పెరుగుద్ది. అందుకేం చేయాలా, మౌనంగా ఉండాలా. మన నోటికి బుద్ధి చెప్పాలి, మన నోటితో నిబంధన చేసుకోవాలా. నేను మాట్లాడను, నేను నోరు తెరవను, నేను నోరు తెరవను. నోరు తెరిస్తే ఏమైంది, ఇంకా బొగ్గుమంటది. నోరు తెరపని మౌనంగా ఉన్నానుకున్నా అంటే అన్నారులే, తిట్టారులే, ఈ నా చెవులు కాదు, నా చెవులు దేవుడికి ఇచ్చేసిన అనుకున్నాం అనుకోండి, ఈ నోరుకి కాదు దేవుడికి ఇచ్చాను అనుకున్నా, ఆ సమస్యే ఉండదు. ఒకటికి ఒకటి అన్నాం అనుకోండి, ఏమైంది, 2 అయింది, సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏం చేయాలా, యేసయ్యను కొడుతున్నారు, దౌర్జన్యం నొందుతున్నారు, బాధిస్తున్నారు, దూషిస్తున్నారు ఆయన నోరు. కాబట్టి మన ప్రభు మన ఉదాహరణ. అందుకే మనం ఏం చేయాలంటే మన నోటితో నిబంధన చేసుకోవాలి. ప్రభువా, ఈ నోరు నా నోరు కాదు. ఇప్పుడు దైవజనుడు ఏమన్నాడు, ఈ చేతులు నా చేతులు కాదు, నా చేతులు ఎప్పుడో దేవునికి ఇచ్చేస్తా. కాబట్టి ఈ నోరు నాది కాదు, నా దేవునికి ఎప్పుడో ఇచ్చేస్తా. కాబట్టి ఈ నోటితో ఆశీర్వాదం వచ్చినారు, ఈ నోటితో శాపం వచ్చినారు. మనం ఏం చేయకూడదు, అనుకోకూడదు. కాబట్టి మన నోటికి ఏం చేయాలో నేర్పించాలి. ఏమని, ఈ నోరు నాది కాదమ్మా, దేవుడికి ఇచ్చేస్తా, మీరు ఏమని అనుకోండి, ఏమైనా చేసుకోండి అని మనం ఏం చేయాలా. చెవులలో ఇందాక ఒక చెప్తాం, 12 దాకా ఒకటే గోలంట. 12 దాకా ఏంటది పెట్టేసి 1 గంట దాకా ఒకటే పెద్ద సౌండ్ పెట్టేసి పెడుతున్నారన్న. ఏం చేయాలా, వెళ్ళి చెప్దాం అనుకుంటున్నా అంటే, అమ్మ నువ్వు వెళ్ళడానికి చెప్పావనుకో నీకు ఎక్కువ చేస్తారు వాళ్ళు. ఏం లేదు, ఒక 2 రూపాయలు 3 రూపాయలు అయితే కాటను మనం కొద్ది చెవులు పెట్టుకో, ఏం వినపడదు నీకు, కొద్దిగా ఇంకా ఎక్కువ వినపడుతున్నానికి ఇంకా ఎక్కువ పెట్టుకో, వినపడుతున్నానికి ఎక్కువ వినపడుతున్నానికి ఇంక 2 ఇంకా ఎక్కువ పెట్టుకో, చెవుల్లో వినపడదు. ఇక ఏం చేయాలి, మన చెవులకు నేర్పించేయాలా. ఇప్పుడు వెళ్ళామనుకో ఏంటి, గొడవ, మా దేవుడు మేము పెట్టుకోవడం నీకేంటి అంటారు కదా. కాబట్టి మన చెవులకి మనం ఏం చేయాలి, కాటన్ పెట్టుకున్నాం అనుకో, లోపల కాటన్ పెట్టుకున్నాం అనుకో ఏం వినపడదు. ఇక వాడు ఎంత పెట్టుకున్నా, ఎంత సౌండ్ పెట్టుకున్నా వినపడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన నోటికి నేర్పించేయాలి. ఏమని, ఈ నోరు నాది కాదు దేవుని తండ్రి. రండి మనం పరీక్ష చేసుకొని ఈ 7 విషయాలు కదా, 7 విషయాలు ఏమన్నా. వాడేంటి, కన్నులతో నిబంధన చేసుకున్నాడు యోబుని దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించినాడు. 2వది, దావీదు చేతులతో నిబంధన చేసుకున్నాడు. నేను ముట్టుకోనవి నాకు వాడుక లేదు అని తన చేతులతో నిబంధన చేసుకున్నాడు, రాజు అయ్యాడు. 3వది ఎవరు, యెహోషువ, నా పాదాలు వాళ్ళతో పాటు ఎగరనేను, ఎందుకంటే నా పాదాలు నాది కాదు, నా దేవునివి అని చెప్పేసి పాదాలకు ఏం చేశాడు, పాదాలతో నిబంధన చేసుకున్నాడు. మోషే తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు ఇశ్రాయేలు ప్రజలకు. తర్వాత ఎవరు, యోసేపు, చెవులతో నిబంధన చేసుకున్నాడు. ఆమె ప్రతిరోజు వచ్చి చెవులో గుయ్యి 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 అని అరుతూ ఉంది. ఏమరుతుందో మనకు తెలుసు. అయితే విన్నాడా, వినలా. ఏం చేశాడు, తన చెవులు మూసుకున్నాడు. తన చెవులతో ఏం చేశాడు, నిబంధన చేస్తున్నాడు. ఈ చెవులు నా చెవులు కాదని వినకుండా ఏం చేస్తున్నాడు, కాటన్ పెట్టుకున్నాడో లేకపోతే మరి పారిపోయాడని రాయబడుతూ వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు ఏమైనాడు యోసేపు,
రాజు తర్వాత రాజు అయ్యాడు, మరి గవర్నర్ అయ్యాడు ఐగుప్తు దేశానికి ఒక గొప్ప అధికారి అవుతూ వచ్చినాడు. నేను అనుకుంటాను కరువు వచ్చినప్పుడు ఈ ఎవరు పోతిఫర్ భార్య కూడా లైన్లో నిలబడి ఉంటుంది, అయ్యా నాకు కూడా ధాన్యం ఇవ్వని. ఇప్పుడు ఏముంటుంది, ఆ రోజు కనుక ఆయన ఈ చెవులతో విని మరి ఆ పాపం చేస్తుంటే ఇప్పుడు ఆ స్థాయికి వచ్చేవాడు కాదు. కాబట్టి ఇప్పుడు ఏమైనాడు, రాజు తర్వాత రాజు అవుతూ వచ్చినాడు. తర్వాత ఇంకెవరమ్మా, ఎస్తేరు, మొర్దుకాయ కదమ్మా, ఎస్తేరు ఏం చేసింది, తన హృదయానికి మరి ఏం చేసింది, హృదయంతో నిబంధన చేసుకుంది. ఏకే నిర్ణయించిన నిర్ణయం మరి అలంకరణ కాక నేనేమి కోరను. కాబట్టి హృదయానికి ఏం చేసింది, హృదయంతో నిబంధన చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆమె ఏమైంది, 127 సంస్థానాలకు రాణి అయిపోయింది. ఎస్తేరు రాణి అయిపోయింది. తర్వాత ఎవరమ్మా, రూతు ఏం నిబంధన చేసుకుంది, మనసుతో నిబంధన చేసుకుంది. ఏ నిబంధన, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే అక్కడే ఉంటా, నువ్వేం తింటే అదే తింటా, నిన్ను నన్ను మరణము తప్ప మరి ఏది. మనసుతో నిబంధన చేసుకుంది కాబట్టి దేవుడు ఆమెను ఏం చేశాడు, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో ఆమెను చేర్చాడు. తర్వాత ఇంకా చివరిగా ఎవరు, నోటితో ఎవరు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దౌర్జన్యం నొందాడు, బాధింపబడ్డాడు, వదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించి వారి ఎదుట వచ్చి మౌనంగా ఉన్నాడు. కానీ తన నోటికి ఏం చేసినాడు, నిబంధన చేసుకున్నాడు. ఆయన నోటితో నిబంధన చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా మన నోటికి ఏం చేయాలా, మన నోటితో నిబంధన చేసుకోవాలి. ఈ నోరా నాది కాదు, నా దేవునిది. కళ్ళు నాయి కాదు, నా దేవునివి. చెవులు నాయి కాదు, నా దేవునితో నిబంధన చేసుకోండి. ఈ రోజున కళ్ళతో నిబంధన చేసుకో, చెడు చూడుకోకుండా. పాదాలకు చెవులకు నిబంధన చేసుకో, చెడు వినుకోకుండా. పాదాలతో నిబంధన చేసుకో, పాపములకు పరిగెత్తుకోకుండా. తర్వాత హృదయముతో నిబంధన చేసుకో. మరి హృదయము అన్నిటికంటే మోసకరమైనది కాబట్టి ఆ మోసకరమైనటువంటి ఆలోచనలు, మోసకరమైన జీవితం లేకోకుండా. తర్వాత మనసుతో నిబంధన చేసుకో, ఋతులాగా. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిలాగా నోటితో నిబంధన చేసుకో. అప్పుడు నువ్వు పాపము చేయవు. దేవుడు నేను దీవిస్తాడు, మనల్ని దీవిస్తాడు. ఆ విధంగా మనం పరీక్ష చేసి, కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని అలా వచ్చేసారు తిన పాత్ర అనేది రాదు. రండి మనం పరీక్ష చేసుకొని ప్రభు బలలో పాలు పంపులు పొంది